డీటెయిల్స్ చూద్దాం. కాసేపట్లో సింగపూర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. కాసేపట్లో సింగపూర్కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. జూబ్లీహిల్స్ నుంచి ఎయిర్పోర్ట్కు బయలుదేరారు. మరి కాసేపట్లో ప్రత్యేక విమానంలో సింగపూర్కు వెళ్లనున్నారు. సింగపూర్లో జరిగిన అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు మార్క్ శంకర్ గాయపడ్డారు. పూర్తి డీటెయిల్స్ని మా ప్రతినిధి రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చందు, ముఖ్యంగా ఏదైతే జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే అటు హైదరాబాద్ లో ఉంటున్నటువంటి నివాసం నుండి ఎయిర్పోర్ట్ కు బయలుదేరడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో అంటే 9:30 ఫ్లైట్ లో ఆయన ప్రత్యేక విమానంలో సింగపూర్ కు వెళ్లడం జరిగింది. ఈ నేపథ్యంలో అంటే మార్క్ శంకర్ పవనావిచ్ కు ఈ రోజు ఉదయం సింగపూర్ లో జరిగినటువంటి అగ్ని ప్రమాద ఘటనకి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి కిందటే మీడియా సమావేశం నిర్వహించారు. ఈ మీడియా సమావేశాన్ని ఉద్దేశించి కూడా పవన్ కళ్యాణ్ మార్క్ శంకర్ పవనావిచ్ కు ఆరోగ్య పరిస్థితి ఇంత తీవ్రతరంగా ఉంటుందనుకోలేదు. ఉదయం తనకు ఫోన్ కాల్ వచ్చినప్పుడు చిన్నపాటి ప్రమాదమని తెలిపినప్పటికీ కూడా కానీ కొద్దిసేపటికే మరలా ఆ సమాచారం కాస్త ఆ చేతులకి అదేవిధంగా కాళ్ళకి గాయాలయ్యాయని, అదేవిధంగా ఊపిరితిత్తులు అంటే శ్వాస తీసుకోవడంలో భాగంగా ఏదైతే కమ్ముకుంటున్నటువంటి పొగ ఏదైతే ఉందో ఆ పొగని తీసుకున్నటువంటి నేపథ్యంలో ఊపిరితిత్తులకు కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో మార్క్ శంకర్ పవనావిచ్ ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉందని పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యం అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట కూడా ప్రస్తావిస్తూ కూడా ఈ రోజు అఖీరానందన్ పుట్టినరోజు, అదే పుట్టినరోజు రోజున మార్క్ శంకర్ పవనావిచ్ కు ఇలాంటి ప్రమాదం జరగడం నిజంగా బాధాకరమని ఆయన బాధపడుతూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అటు మార్క్ శంకర్ పవనావిచ్ తో పాటు మరొక పాపకు కూడా గాయాలయ్యాయి. శంకర్ పక్కన ఉన్నటువంటి పాపకు ఆరోగ్య పరిస్థితి కూడా కాస్త ఇబ్బందికరంగా ఉందనేది పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి నేపథ్యంలో కొద్దిసేపటి కిందటే ఆయన ఇక్కడి నుంచి బయలుదేరి సింగపూర్ వెళ్లారు. కాబట్టి ఆ సింగపూర్ వెళ్ళినటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కి సంబంధించి కూడా రేపు వీటికి సంబంధించుకుని ఫొటోస్ కానీ మార్క్ శంకర్ పవనావిచ్ కి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అప్డేట్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దీర్ఘకాలంగా ఈ శ్వాస తీసుకున్నటువంటి సమయంలో ఇటువంటి ఇబ్బందులు ఎదురవుతాయని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. కాబట్టి చూడాలి మార్క్ శంకర్ పవనావిచ్ పరిస్థితి ఆరోగ్యకరంగా ఏ విధంగా మారుతాడనేది. ఎందుకంటే ఉదయం నుంచి కూడా అటు జనసేన పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా అధికారులందరూ కూడా ఆయనకు ముందుగానే సింగపూర్ వెళ్లాలని సూచించినప్పటికీ కూడా ఇచ్చిన మాట మేరకు 2 రోజుల పాటు పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన పూర్తి చేసుకున్న అనంతరం ఏదైతే గిరిజనులకు, ఏజెన్సీ ప్రాంతాలకు ఏదైతే రోడ్లు కేటాయిస్తానని కావచ్చు, వాటర్ ట్యాంకుల నిర్మాణం చేయిస్తామని కావచ్చు, ప్రభుత్వ పాఠశాలలకు నిర్మాణం చేయిస్తామనేది పవన్ కళ్యాణ్ గిరిజనులకు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నటువంటి తర్వాతనే అంటే ఆ శంకుస్థాపనలో ఆయా ప్రాంతాల్లో ప్రారంభోత్సవాలన్నీ కూడా జరిపినటువంటి తర్వాత మాత్రమే పవన్ కళ్యాణ్ బయలుదేరి తన కొడుకు ఆరోగ్య పరిస్థితి నిమిత్తం సింగపూర్ వెళ్ళడం జరిగింది. ఇప్పటికే జన సైనికులు అందరూ కూడా మార్క్ శంకర్ పవనావిచ్ ఆరోగ్య పరిస్థితి బాగుండాలి అని అనేక ప్రార్థనా మందిరాల్లోనూ, దేవాలయాల్లోనూ, అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో పూజలు కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు, కొబ్బరికాయలు కూడా కొట్టి వారు సమర్పించినటువంటి పరిస్థితులు చూస్తాం. అయితే ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వెళ్ళారు కాబట్టి ఆ ఆరోగ్య పరిస్థితి అంతా కూడా క్షేమంగా ఉండాలని అటు అభిమానులు, ఇటు మెగా ఫ్యాన్స్ అందరూ కూడా కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో చూడాలి మరి రేపు పవన్ కళ్యాణ్ వెళ్ళినటువంటి తర్వాత ఆ ఫోటోస్ కానీ సమాచారం కానీ పార్టీ నేతలకు అందిస్తారనేటువంటి ఒక ప్రాథమికమైన సమాచారం అయితే తెలుస్తూ ఉంది. చదువు రైట్ రాజ్, థ్యాంక్ యూ.